ఇప్పుడు నాకు మాత్రమే కష్టం అంటే అది నిజం కాదు. కానీ నాకు వచ్చిన పరిస్థితులు మాత్రం నన్నే కాదు, నా కంట్లో నీటిని కూడా ఆపేస్తున్నాయి. 6 బ్యాక్లాగ్లు, 60,000 అప్పు, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసింది. ఇవన్నీ టెన్షన్స్తో బాధగా బండి మీద వెళుతూ ఉంటే ఈ కాలు డిప్రెషన్, యాంగ్జైటీ, జోనౌట్స్, పానిక్ అటాక్స్. వీటన్నిటితో నాకు పెద్ద పరిచయం లేదు, కానీ జీవితం విసిరే ఒక్కో సవాలు, ఒక్కో సైడ్ ఎఫెక్ట్ బోనస్గా ఇస్తుంది. అంతా ఒక డామినో ఎఫెక్ట్గా జరిగిపోతుంది. నిరాశ ఏడుపుగా మారింది. ఏడుపు భయంగా మారింది. భయం కోపంగా మారింది. కోపం ఆవేదనై నాలో భావాలను అదుపు తప్పించింది. కానీ కన్నీటికి మాత్రం అలుపు ఉండదా, అలానే ఒకసారి అలసిపోయింది. ఏడిస్తే బాధలు పోతాయా, కన్నీటికి కష్టాలు కరుగుతాయా? ఎందుకు ఏడవడం? కష్టం రాకుండా ఉంటానికి ఎంత చేసినా అయినా వస్తే ఏం చేయను. ఎదురెళ్ళు, ఖాళీ అయితే అది సెట్ అయ్యేలో మెదడుని బలపరచు. అమ్మాయి వదిలేస్తే జ్ఞాపకాలతో బ్రతుకు. అప్పుల మీద పడితే డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచించు. నీకేంటి, ఏ ఎమోషనల్ లేకుండా హాయిగా నన్ను మరి ఆలోచన సంగతి ఏంటి? తను వదిలేసిందన్న బాధ నీకు, కానీ ఎందుకు వదిలేసిందో తెలియని 100 కారణాలు నాకు. దాని సంగతి ఏంటి? కష్టమైనా నష్టమైనా యుద్ధం నీది, పోరాటం నీతో, గెలవాల్సింది నువ్వే. నీకు కావాల్సిన అర్హతతో దక్కించుకో. అది బరువైనా ప్రేమైనా నాకన్నా ఎక్కువ గ్రహించి కారణం లేకుండా దక్కించి నీ ప్రాణాన్ని ప్రేమించట్లేదు, తననే దక్కించుకుంటావు. ఒక మనిషి నీలో లోపం చూసి వదిలేశారంటే నువ్వు జీవితం వదిలేను కాదు. ప్రేమ జ్ఞాపకాల్లో ఉంటుంది, గడిపిన క్షణాల్లో ఉంటుంది. నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమే నేను దక్కించుకుంటుంది.
ఆరు బ్యాక్లాగ్లో ఉన్నాయనో 60,000 అప్పు ఉందనో ప్రాణంగా ప్రేమించడమే వదిలేసిందనో నువ్వు ఇలా అయిపోవట్లేదు. వాటిని దక్కించుకోగలనా లేదా అన్న భయంతో ఇలా అయిపోతున్నావు. నిజానికి ఆ భయం ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు కూడా నాకు తెలియదు. అది నీ దగ్గర లేదు, అది నీది కాదు. నీది కాంది నీతో ఉంచుకుంటే అది ఏదైనా భారమే అవుతుంది. కన్నీరు లేని కంటికి, కష్టం లేని బ్రతుక్కి విలువ ఉండదురా. ఇది జీవితం. ఇక్కడ నువ్వు కష్టాల మధ్యలోనే ఆనందాన్ని వెతకాలి. ఎందుకంటే ఇది జీవితం. ఇక్కడ తలుపులు నువ్వు అనుకున్నప్పుడు తెరుచుకుంటాయి. ఎందుకంటే ఇది జీవితం. భావాలు లేని మెదడు, ఆలోచన లేని మనసు, ఈ రెండిటికీ జరిగే యుద్ధమే ఇది. కానీ ఈ యుద్ధానికి పరిష్కారం మాత్రం ఆ రెండిటికి మధ్య చాచి. అదే కదా ఇప్పుడు మీరు చూసింది. నల్లటి రాత్రి మబ్బు కమ్ముకున్న మెదడు, ఎర్రటి గాయపడ్డ మనసు, వాటికి జరిగిన యుద్ధమే ఇది. జ్ఞాపకాలతో ప్రేమించడం, కష్టాలతో ముందుకు సాగడం, చిరునవ్వుతో క్షణం గడపడం, ఇది కదా జీవితం. ఇది ఒక్కటే అర్థమైతే ఏ తలుపు మూసి ఉంటుంది మీకోసం.